దారుణం, నిజంగానే చాలా దారుణం. ఇంట్లో ఉన్న బాలికను చంపేశారు. 10 సంవత్సరాల బాలిక హత్యతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కూకట్పల్లి సంగీత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంగీత్ నగర్లో కుమారుడు కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్ మెకానిక్, తల్లి ల్యాబ్ టెక్నీషియన్. బాలిక కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్కి పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 సమయంలో కుమారుడి లంచ్ బాక్స్ తీసుకువెళ్లేందుకు ఆ బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో పొట్టపై కత్తిపొడితో బాలిక విగతజీవిగా పడి ఉండడాన్ని ఆయన గుర్తించాడు. తన కుమార్తెను దొండగుడు హత్య చేసినట్లు అనుమానిస్తూ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కూకట్పల్లి పోలీసులతో పాటు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. బాలిక శరీరంపై పలుచోట్ల కత్తిపొట్లు ఉన్నట్టు తెలుస్తోంది. దుండగులు చోరీ కోసం వచ్చి బాలికను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, కూకట్పల్లి బాలిక హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కూకట్పల్లి సంగీత్ నగర్ లో మధ్యాహ్నం 1:10 10 ఏళ్ల సహస్రాల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతానికి సంబంధించి తండ్రి కుమారుడికి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఇంటికి వచ్చిన సమయంలో లంచ్ బాక్స్ ఇచ్చే సమయంలో సోఫా మీద విగతజీవిగా పడి ఉన్నటువంటి చిన్నారిని చూసినటువంటి తండ్రి వెంటనే డయల్ 100కి కాల్ చేశారు. కేపీహెచ్బీ పోలీసులు వెంటనే స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనము సంఘటనా స్థలం వద్ద ఉన్నాము. చిన్నారి సహస్ర తల్లి ఉన్నారు ఇక్కడ. తన ఆవేదన అయితే, చిట్టి తల్లి ఎక్కడున్నావే అంటూ తను చేసేటటువంటి ఆ రోదన మనం చూసుకోవచ్చు. చెప్పమ్మా, పాప ఏం చదువుతుంది? ఏం చదువుతుందో ఏం చదువుతున్నా ఇంట్లో దాన్ని చంపి ఈ రోజే ఎందుకు పాపను వదిలేళ్ళారు మేడం? నా బాబా పేరు సాశ్విని, 6th స్టాండర్డ్, కేవీ స్కూల్లో చదువుతుంది బేగంపేట. అక్కడ స్కూల్స్ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయంట. సో క్లాసెస్కి లీవ్స్ ఇచ్చిర్రు 18th నుంచి 23rd వరకు. నా చిట్టి తల్లి ఇంట్లోనే ఉంది, స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి హాలిడే ఉందని వెళ్ళలేదు, కానీ లేకపోతే డైలీ స్కూల్కి వెళ్తుండే. కేవీ స్కూల్లో సీట్ వచ్చిన ఆనందం కంటే అది పోయినా బాధ ఉంది.
చిటి తల్లి 9 వరకు మేము ఇంట్లోనే ఉన్నాము. 9 o'clockకి ఇంటి నుంచి బయటకు వెళ్ళాము. వాళ్ళ తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళిండు. ఆమె ఒకటి స్నానానికి వెళ్ళింది. చెప్పేసి వెళ్ళాము, మమ్మీ బాక్స్ ఈనానా అని చెప్పి వెళ్ళినాము. కానీ 12:40కి వాళ్ళ డాడీకి ఫోన్ వచ్చింది, బాక్స్ పంపలేదు అనేసి. వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి చూసేసరికి అట్లా అయిపోయింది నా చిట్టమ్మ. బెడ్ మీద వండ పెట్టిర్రు చిటి తల్లికి. పాప దగ్గర ఏం మొబైల్ ఫోన్స్ అలాంటివి కూడా లేదా అండి? ఫోన్స్ లేమా, ఫోన్స్ ఉంటాయి, ఇద్దరు కొట్టుకుంటారని ఫోన్ ఇవ్వలేదు. మీకు ఎవరితో అన్నా శత్రుత్వం ఏమన్నా ఉందా అమ్మా? చిన్నపిల్లని ఈ విధంగా కత్తులతో పొడిచి చంపే అంత కోపం ఎవరికి ఉంది మీ మీద? ఏమో మేడం, ఎవరికి ఉందో ఏమో, మరి ఏం గొడవ పడ్డామో మాకు తెలియదు. కానీ ఈ బిల్డింగ్లలో అందరిని అడగండి మేడం, రోజు ఒకరితో మేము గొడవ పడతామంటే ఎవడన్నా వచ్చి చంపిండు అనుకోవచ్చు. ఓనరు ఎవరితోని కొట్లాడలేరు. పిల్లలను అందరు ఆడపిల్లలు మా దగ్గర వచ్చి ఆడుకుంటారు, పైన పోర్షన్లో పోయి ఆడుకుంటారు. పిల్లల విషయంలో బిల్డింగ్లో కానీ గల్లీలో కానీ ఎవరితోని గొడవ కాలేదు. చిన్నపిల్లలు ఎలా ఉంటారండి? చిన్నపిల్లలు మొత్తం అందరు ఆడుకుంటారు. నాకు 2 మనమరాన్లు, ఇంకో దీనిపైన 2 ఆడపిల్లలు, వీళ్ళ పాప 5 మంది పిల్లలు మంచిగా ఆడుకుంటారు. నాకు ఒక మన్మడు, ఇక్కడ ఒక బాబు, చిన్న బాబే. ఆ బాబులను ముద్ద ఆడుకుంటారు, అన్ని చేస్తారు. మాకు వినిపించలేమ్మా, అందరు డోర్లు పెట్టుకొని ఉంటారమ్మా అందరికి. అయ్యో ఈమె డోర్ ఎన్నిసార్లు చెప్పినా ఒక్కదాన్ని వదిలిపోవద్దమ్మా, పిల్లలను నా దగ్గర అప్పచెప్పు, ఇంత బాక్స్ కట్టి నేను పెడతా తిండి. ఇగో ఈ మొక్కతో వచ్చి ఇంట్లోంటే కూడా చెప్పిన అడుగు. ఎన్ని ఏళ్ల నుంచి ఉంటున్నారండి వీళ్ళు ఇక్కడ? 4 ఏళ్ళు 3 ఏళ్ళ అవుతుంది మేడం. ఇప్పుడు లేని ఈసారి ఎందుకు ఇలా జరిగింది మేడం? మాకు తెలియదు. మాకు బోర్డు కూడా పెట్టాము, అలో లేదని పెట్టినాము. దొంగతనాలు అవుతున్నాయి, బియ్యం అమ్మితే కూడా. మరి ఈ బిల్డింగ్లో ఇవ్వడని మనం చేసిండేమో కనుక్కోండి మేడం, ఎట్లయినా సరే కానీ నాకు కావాలి. నా పిల్లని ఎందుకు అట్లా చేస్తారు మేడం? నేను కూడా చెప్తున్నా కదా ఆంటీ పగలేరని, నేనే చెప్తున్నా కదా ఆంటీ పగలేదని. కానీ ఇట్లా జరిగింది కదా, మరి ఎట్లా తెలవాలి? ఇది ఇట్లా ఎందుకు చేస్తారు నా బాబుని? మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ లో 4 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు ఉంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు. ఎవరైనా అవుటర్స్ కూడా డెలివరీ బాయ్స్ వచ్చినా కానీ బాయ్స్ కి లోపలికి అలో లేదు అని ఒక నోటీస్ కూడా ఒక నోటీస్ ని కూడా గేట్ కి అతికించడం కూడా మనం చూసుకోవచ్చు. ఆన్లైన్ డెలివరీ బాయ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఇన్సైడ్ అనేసి అని కూడా ఇక్కడ పెట్టారు. ఇంత ప్రొటెక్ట్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో ఎవరు లోపలికి చొరబడి 10 ఏళ్ల చిన్నారిని ఎలా హత్య చేశారు? అసలు 10 ఏళ్ల చిన్నారిని కత్తులతో పొడిచి హత్య చేసే అంత కక్ష ఎవరికి ఉంది అన్న కోణంలో కూడా తన తల్లి ఎవరైతే సహస్ర తల్లి కూడా నిలదీస్తున్నారు. పోలీసులు దీనికి సంబంధించి నిగ్గు తేల్చాల్సిందిగా కూడా పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం ఈ బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులు చేసుంటారా, లేకపోతే బయట వ్యక్తులు చేసుంటారా, లేకపోతే వీరికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా అన్న కోణంలో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ లో పోలీసులు అయితే విచారణ అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ని కూడా ఎవిడెన్సెస్ లో భాగంగా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. చిన్నారి మృతి చెందినటువంటి ఫ్లోర్, ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇప్పుడు ఈ పేరెంట్స్ ఉన్నారు. కానీ చిన్నారి మృతి చెందింది 3rd ఫ్లోర్ లోని పెంట్ హౌస్ లో వీరు నివసిస్తూ ఉంటారు. ఈ పెంట్ హౌస్ లోనే పాప బాబు ఎవరైతే వీరికి తల్లి ల్యాబ్ టెక్నీషియన్, తండ్రి ఒక మెకానిక్ గా పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కి మొత్తం కూడా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్ లో చూసుకున్నట్టయితే థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఏదైతే ఉందో పెంట్ హౌస్ లో వీరు నివసిస్తూ ఉంటారు. ఈ బిల్డింగ్ లో ఇంత ప్రొటెక్షన్ ఉన్నటువంటి ఈ ఏదైతే గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ ని దాటి మరి లోపలికి వచ్చి మరి 3వ అంతస్తు వరకు కూడా చిన్న ఈ హత్యకి గల కారణాలు, ప్రధాన కారణాలు ఏంటి, లేకపోతే చిన్నారిని ఈ బిల్డింగ్ లోనే ఉన్నటువంటి 3 ఫ్లోర్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 ఫ్లోర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా వీరిలో ఏమైనా చేసుంటారా అన్న కోణంలో కూడా తల్లి ఒక ఎలిగేషన్ ని కూడా ఇప్పుడు తేవడం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఏదైతే ఒక పక్క ప్రతికూల వాతావరణం, వర్షం పడి ఉదయం మొత్తం కూడా వర్షంతో ప్రతికూల వాతావరణంలో ఉన్న సమయంలో చిన్నారికి కూడా ఒలింపిక్ గేమ్స్ సందర్భంగా చిన్నారికి కూడా దాదాపు వారం పాటు కూడా సెలవులు ఇచ్చారు అనుకోవడంలో కూడా తల్లి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చిన్నారి డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఇది ఎగ్జాక్ట్ విజయ్ ఈ బిల్డింగ్ పెంట్ హౌస్. ఈ బిల్డింగ్ పెంట్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఇంట్లోనే చిన్నారి సహస్ర వారి తల్లిదండ్రులతో పాటు నివసిస్తుంది. మొత్తం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఈ బిల్డింగ్కి సంబంధించి భారీగా ఇక్కడ పోలీసులు కూడా గుమికూడారు. ఏదైతే డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్స్ కానీ సేకరించినటువంటి శాంపిల్స్తో పాటు టెక్నికల్ ఎవిడెన్సెస్లో భాగంగా సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా ఈ కేసులో కీలకంగా మారనున్నట్టుగా అయితే తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. దారుణం, నిజంగానే చాలా దారుణం. ఇంట్లో ఉన్న బాలికను చంపేశారు. 10 సంవత్సరాల బాలిక హత్యతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కూకట్పల్లి సంగీత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంగీత్ నగర్లో కుమారుడు కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. తండ్రి బైక్ మెకానిక్, తల్లి ల్యాబ్ టెక్నీషియన్. బాలిక కేంద్ర విశ్వవిద్యాలయంలో 6వ తరగతి చదువుతుంది. ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి స్కూలుకి పంపి విధులకు వెళ్లారు. కుమార్తెకు స్కూల్ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 సమయంలో కుమారుడికి లంచ్ బాక్స్ తీసుకువెళ్లేందుకు ఆ బాలిక తండ్రి ఇంటికి వచ్చాడు. బెడ్రూమ్లో పొట్టపై కత్తిపొడ్లతో బాలిక విగతజీవిగా పడి ఉండడాన్ని ఆయన గుర్తించాడు. తన కుమార్తెను దొండగడు హతమార్చినట్లు అనుమానిస్తూ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కూకట్పల్లి పోలీసులతో పాటు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో ఆధారాలను సేకరించారు. బాలిక శరీరంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దుండగులు చోరీ కోసం వచ్చి బాలికను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.